హాయ్ ఎవరివన్, అవర్ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మెగా డిఎస్సి ఇచ్చిన నాటి నుంచి అనేక చిక్కులు అనేక సమస్యలతో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మరి మీ సమస్యలు టెట్ కావాలని కానీ, డిఎస్సికి సమయం కావాలని కానీ, అలాగే మీకు ఏదైతే పర్సనల్గా ఇబ్బందులు పడుతున్నారో కోచింగ్ విషయంలో కానీ, 3 నెలలు కోచింగ్ ఇచ్చి 45 రోజుల్లో పరీక్షలు జరుగుతుండడం కానీ, ఇలాంటి అనేక విషయాల మీద తప్పనిసరిగా మీరు లోకేష్ గారి యొక్క ఎక్స్కి పోస్ట్ చేయండి. ఎక్స్ అనేటటువంటి దాన్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుని పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. వెంటనే వాళ్ళు రిఫ్లెక్ట్ అయ్యి సమాధానాలు వస్తాయి కనుక ఎక్స్లో అందరూ కూడా పోస్ట్ చేయండి. అలాగే hello.lokesh@ap.gov.in అనేటువంటి లోకేష్ గారి ఈమెయిల్ ఐడికి కూడా ఈమెయిల్ చేయడం మర్చిపోవద్దు. ఏదేమైనా ఇంటి దగ్గర కూర్చుని ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఎక్స్లో, లోకేష్ గారి ఎక్స్లో మీ యొక్క సమస్యలను అర్థవంతంగా పెట్టండి. మహిళలు అయితే చాలామంది చిన్నపిల్లలతో ఇబ్బంది పడుతూ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు. నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా వాళ్ళు బయటికి వెళ్ళి చదవడానికి కానీ ఎటువంటి అవకాశం లేకపోవడం వల్ల ఇంటి దగ్గరే ఉన్నటువంటి ఈ మహిళా అభ్యర్థులు ఎక్కువ మంది, గృహిణులు ఎక్కువ ఉన్నారు కనుక అలాంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మీ యొక్క గలం విప్పాలి. మీరు మీ యొక్క సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మెసేజ్ రూపంలో క్రియేట్ చేయండి. తప్పనిసరిగా లోకేష్ గారి ఎక్స్కి మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా అయితే మెసేజ్లు పెడతారో దానివల్ల మీ సమస్య పరిష్కారం అనేది జరుగుతుంది. ఇది మర్చిపోవద్దు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా మీరు బయటికి లేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఈ కొద్ది రోజుల్లోనే చదవాల్సిన పరిస్థితి మీకు ఏర్పడింది కనుక ఆ సమస్యనంత వివరంగా మాకు సమయం చాలదంటూ మీరు అడగండి. అలాగే టెట్ క్వాలిఫై కానటువంటి, టెట్ రాయనటువంటి అభ్యర్థులు కూడా, మహిళలు కానీ జనరల్ కానీ అందరూ కూడా తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని ట్విట్టర్లో, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్స్ అంటాం, ఎక్స్లో మీరు పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. మీ సమస్యలకి వెంటనే రిఫ్లెక్షన్ కూడా వస్తున్నాయి. అందుకు ఎంతమంది మీరు ఎక్స్కి పోస్ట్ చేస్తారో తప్పనిసరిగా మీ సమస్య యొక్క ప్రభావం ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ఇక డివైఎఫ్ఐ అలాగే నిరుద్యోగ జేఏసీ టెట్ వర్గాలు ఈ మధ్య కాలంలో ఎవరు కూడా ఒకరికి తెలియకుండా లేదా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా విడివిడిగా పోరాటాలు చేశారు. ఏ రకంగా చూసినా ఎవరు కూడా ఇందులో ఫలితం అయితే సాధించలేదు. ఎవరికి కూడా నోటిఫికేషన్లు అనుకూలంగా రాలేదు. ఆ తర్వాత ప్రభుత్వం కూడా నిన్న ప్రజా దర్బార్లో ఎటువంటి సానుకూలంగా కూడా స్పందించలేదు. యథావిధిగా పరీక్షలు అవుతాయని చెప్పినట్లుగానే బయటకైతే వార్తలు వచ్చాయి. నేరుగా లోకేష్ గారు వీడియో పెట్టి ఎటువంటి విషయం చెప్పకపోయినప్పటికీ ఆయన అభిప్రాయాలు అంటూ ఎవరైతే బయటకు వచ్చి మీడియాలో చెప్పారో ఆ విషయాలన్నీ కూడా మెగా డిఎస్ అభ్యర్థులు ఎవరికి కూడా అనేక సమస్యలు, ఏ సమస్యకు కూడా పరిష్కార మార్గం అయితే రాలేదు. ఎందుకంటే డివైఎఫ్ఐ వేరుగా పోరాటం చేయడం, నిరుద్యోగ జేఏసీ కూడా అలాగే చేయడం, టెట్ వర్గం అనేది ఒంటరిగా వేరుగా వెళ్ళడం, ఇలాంటి సందర్భంలో ఏదైతే మెగా డిఎస్సి 6 లక్షల మంది కూడా అనైక్యంగా ఉండడంతో ప్రభుత్వం ఏ విధంగా కూడా సానుకూలంగా స్పందించలేదు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి హామీలు కూడా పొందలేకపోయారు. కనీసం ఎటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ, చట్టానికి కానీ సంబంధం లేనటువంటి విషయాలు సైతం ప్రభుత్వం మార్చడానికి కానీ, డిఎస్ అభ్యర్థులకు అనుకూలంగా కానీ ఎటువంటి మార్పుని చేస్తున్నట్టు చెప్పలేదు. మినిమం డిగ్రీ మార్కులు 50% అనేది అది ప్రభుత్వం చేతిలో ఉంది. దానికి ఎటువంటి సంబంధం లేదు, అది మార్చలేదు. ఒకే జిల్లా ఒకే పేపర్ అందరికీ అది అవసరం, అందరూ ఒప్పుకుంటున్నట్టు విషయం. దానిని చేయడానికి ప్రభుత్వానికి అదనంగా ఖర్చు అయినది లేదు, ఏమీ లేదు. కానీ ఆ సమస్యని కనీసం దాని మీద దృష్టి పెట్టకుండా జరగదని చెప్పడంలో, అంటే ఆ విధంగా లోకేష్ గారు అన్నారని బయటికి ఏదైతే వార్త వచ్చిందో అలాంటి ఆ విషయం మీద ఒక రకంగా ఆశ్చర్యంగా ఉంది. అంటే ప్రభుత్వం నుండి డివైఎఫ్ఐ కానీ, జేఏసీ కానీ, టెట్ వర్గాలు కానీ ఎవరు కూడా ఒక్క సానుకూల దృక్పథాన్ని కానీ, ఒక రకమైన అనుకూల అంశాన్ని కానీ పొందలేకపోయారు. దానికి కారణం ప్రధానంగా విడివిడిగా అందరూ పోరాటం చేయడం. ఎవరు మనకి చిన్నప్పటి నుంచి తెలుసుకుంటున్నాం, కలిసికట్టుగా పోరాడితే తప్పనిసరిగా విజయం దొరుకుతుందని, విడివిడిగా వెళ్తే తిరిగి మనమే అపజయం పాలవుతామని అందరికీ తెలిసిన విషయమే. కానీ డిఎస్ అభ్యర్థులు 6 లక్షల మంది దాదాపు ఉన్నారు. వాళ్ళలో ఒక రకమైనటువంటి అనుకూల వాతావరణం కానీ, ఐకమత్యం కానీ కొరవడింది. అది నేటికి ఒక సమస్యగా పరిణమించింది. అందువలనే విడివిడిగా చేసినటువంటి ధర్నాల ఫలితమే మనకి సవ్యంగా డిఎస్ నోటిఫికేషన్లు ఏ రకమైన అంశం రాకుండా ఉండడం, అలాగే అందరినీ గందరగోళ పరిస్థితికి గురి చేసే విధంగా 45 రోజుల సమయం ఇవ్వడం, డిగ్రీ పర్సంటేజ్లో గందరగోళం, ఒకే జిల్లా ఒకే పేపర్ విషయంలో అస్సలు పట్టించుకోకపోవడం, ఇలాంటి అనేక విషయాలు, టెట్ కంప్లీట్ వేయకుండా 3 లక్షల మందికి విఘాతం కలిగించే విధంగా నిర్ణయాలు రావడం, ఏ రకంగా కూడా ఎవరిని సాటిస్ఫైడ్ చేసే విధంగా ఒక్కటి కూడా లేదు. ఒకే ఒక అంశం ఏంటంటే నిరుద్యోగులందరికీ కూడా
ఒక రకమైనటువంటి ఆనందాన్ని, ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి మెగా డిఎస్సి పోస్టుల సంఖ్య 16,347 పోస్టులు అనేది గత 10 ఏళ్ళలో ఎప్పుడు లేని విధంగా ఒక డిఎస్సి వేయడం అయితే మాత్రం ప్రభుత్వం హర్షించదగ్గ పని చేసిన దానిలో ఎటువంటి సందేహం లేదు. కానీ నోటిఫికేషన్ ఇచ్చి నుంచి మాత్రం ప్రతిదీ గందరగోళ పరిస్థితులే గురయ్యి దాని అంతటికి కారణం అందరం కలిసిమెలిసిగా పోరాటం చేయకపోవడం. కానీ అనుకోకుండా ఇప్పుడు కలిసిమెలిసి పోరాటం అయితే జరుగుతుంది. అది ఎలా అంటే డివైఎఫ్ఐ అనేది రేపటి నుంచి కార్యాచరణ అనేది ప్రారంభించింది. రేపు ఉదయం 10 గంటల సమయంలో ప్రతి జిల్లా కేంద్రంలో వందలాది మంది డిఎస్ అభ్యర్థులు వచ్చి తమ నిరసన వ్యక్తం చేయాలని వాళ్ళు కొన్ని సమస్యల ఎజెండా తీసుకొస్తూ ఆ సమస్యల్లో మొట్టమొదటిది 90 నుంచి 120 రోజుల సమయం కావాలని డిఎస్సి ప్రిపరేషన్కి, అదే సమయంలో ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలని, అలాగే నార్మలైజేషన్ వద్దు, మాకు ఒకే జిల్లాకి ఒకే పేపర్ కావాలంటూ ప్రధానమైన సమస్యలు తీసుకొస్తూ డివైఎఫ్ఐ అనేది రేపు అనగా బుధవారం 7/5/2025 ఉదయం అన్ని జిల్లా కేంద్రాల్లో సమయం వృధా కాకుండా పుస్తకాలు తెచ్చుకొని చదువుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనండి. మన ముందు మరో మార్గము లేదు, మన భవిష్యత్తు కోసం మనమే పోరాడాలి. అలాగే మే 8న విజయవాడలో ధర్నా చౌక్లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేద్దాం. ఆ రోజు అనగా 8వ తేదీ విజయవాడ ధర్నా చౌక్కి సంబంధించిన కార్యక్రమానికి మద్దతుగా పీడీఎఫ్ మాజీ ఎమ్మెల్సీలైనటువంటి శ్రీ కేఎస్ లక్ష్మణరావు గారు మరియు శ్రీ ఐవి గారు మరియు శ్రీ గోపిమూర్తి గారు పాల్గొంటారు. నిజంగా వీళ్ళందరూ కూడా ఒక బలమైన శక్తి వంటి వాళ్ళు. ఇంతకుముందు అనేక నిర్ణయాల్లో వాళ్ళ మద్దతుతో అనేక విజయాలు సాధించాము కనుక అలాంటి వ్యక్తులు మనకి పాల్గొంటున్నారు. మీరంతా కూడా ఎక్కువ మంది హాజరైతే తప్పకుండా మెగా డిఎస్ అభ్యర్థుల్లో వాళ్ళు కోరుకునే సమస్యలు పరిష్కారం అయ్యే మార్గాలు ఉంటాయి. తప్పనిసరిగా విజయం సాధిస్తాం. భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాడదాం. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అసలు సిసలు ఉద్యమం చేద్దాం అంటూ ఇట్లు జి రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంటూ ఆయన తన కార్యాచరణని ప్రకటించారు. ఇది ఒక శుభసూచకం. నిన్న ఏదైతే ప్రజా దర్బార్లో నిరాశ చెందారో డిఎస్ అభ్యర్థులు, ఎవరైతే టెట్ కావాలంటూ వెళ్ళారో ఏజ్ రిలాక్సేషన్ కోసం అంటూ చాలామంది, వందలాది మంది అన్ని జిల్లాల నుంచి వేలాది మందిగా వచ్చారు. కానీ దానికంటూ ఒక అవకాశం అయితే ప్రభుత్వం అయితే ఇవ్వలేదు. లోపలికి కూడా వెళ్ళడానికి కూడా పెద్దగా అవకాశం ఇవ్వలేదంటూ అభ్యర్థులు ఆవేదన చెందారు. ఆ తర్వాత జనసేన కార్యక్రమం జనవాణి కార్యక్రమంలో పాల్గొని వాళ్ళైతే అక్కడ దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను స్వీకరించారు. దాని మీద సవ్యంగానే అనుకూలంగానే స్పందించారు. దానికి సంబంధించిన కార్యాచరణ మేము చేస్తాం, తప్పనిసరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామంటూ వాళ్ళు హామీ ఇచ్చారు. అయితే ఈ సందర్భంలో డివైఎఫ్ఐ అనేది తన ప్రధానమైన ఎజెండాగా ఏదైతే 90 రోజుల సమయం, అలాగే ఏజ్ రిలాక్సేషన్, ఒకే జిల్లా ఒకే పేపర్ అంటూ ప్రధానమైన డిమాండ్లతో ఒక పక్క డివైఎఫ్ఐ అనేది తమ పోరాటాన్ని కొనసాగించడం రేపు నుంచి స్టార్ట్ చేస్తే, ఇక్కడ అసలు మెలికి ఏంటంటే మళ్ళీ టెట్కి సంబంధించిన విషయం డివైఎఫ్ఐ అనేది కంప్లీట్గా దానిలో చేర్చలేదు. కానీ ఇక టెట్ కావాలనుకునే అభ్యర్థులందరూ కూడా చాలా అనుకూలమైనటువంటి దృక్పథంతో, ఆశావాద దృక్పథంతో వాళ్ళు మనం కూడా డివైఎఫ్ఐ వెంట వెళదాం, మనం కూడా వాళ్ళ పోరాటంకి మనం సపోర్ట్ చేద్దాం, తద్వారా మన సమస్యను సైతం పరిష్కరించుకుందామంటూ టెట్ అభ్యర్థులు వాళ్ళు కూడా ఒక కార్యాచరణని ఇదే సమయంలో ఏదైతే డివైఎఫ్ఐ ద్వారా జరుగుతుందో బుధవారం నాడు ఉదయం అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు ఏవైతే ప్రకటించారో అదే సమయానికి టెట్ అభ్యర్థులు కూడా వాళ్ళతో కలిసి పోరాడదాం, అందరం కలిసికట్టుగా పోరాడితే తప్పనిసరిగా ప్రభుత్వం న్యాయం చేస్తుంది అని ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణని టెట్ అభ్యర్థులు తీసుకున్నారు. ఇది నిజంగా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే విడివిడిగా ఉండాలనేసి అనుకోకుండా డివైఎఫ్ఐ అనేది టెట్ అంశాన్ని చేర్చకపోయినా వాళ్ళతో మనం కలిసి వెళ్ళి ప్రధానమైన డిమాండ్లలో ఇది కూడా మనం కూడా ప్రభుత్వాన్ని అడిగి అందరం కలిసికట్టుగా వేలాది మంది అయితే తప్పనిసరిగా ప్రభుత్వానికి మన సమస్య తెలుస్తుంది, తప్పనిసరిగా అందరికీ న్యాయం జరుగుతుందని టెట్ అభ్యర్థులు అనుకొని ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టెట్ క్వాలిఫై కాయినటువంటి, అలాగే టెట్ రాయినటువంటి దాదాపు 3 లక్షల మంది డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎవరైతే డిఎస్సి కోసం ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో లక్షలాది మంది అందరూ కలిసి దాదాపు 6 లక్షల మంది ఒక ఉద్యమంగా
తప్పనిసరిగా వీలైన ప్రతి ఒక్కరు కూడా చేయగలిగిన పనులు ఇక్కడ ఏంటంటే, ఒకటి బయటకు వచ్చి ప్రధాన కేంద్రాల్లో ధర్నా చేస్తూ నిరసన తెలియజేస్తూ ప్రభుత్వానికి చేయగలిగినటువంటి ప్రభావాన్ని చేసి సమస్యలు పరిష్కరించుకోవడం ఒక మార్గం అయితే, ఎవరైతే గృహిణులు కానీ చిన్నపిల్లలతో ఉన్నారో అలాంటి వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి మెసేజ్ల రూపంలో లోకేష్ గారి ట్విట్టర్కి తప్పనిసరిగా ధర్నా జరుగుతున్న సమయంలోనే వేలాది లక్షలాది మెసేజ్లు వెళ్ళే విధంగా మిగిలిన వాళ్ళు తమ తమ సెల్ ద్వారా, పక్కనున్న సెల్ ద్వారా మీ యొక్క పోరాటాన్ని కొనసాగించాలి. ఈ విధంగా బయటకు వచ్చిన వాళ్ళు ఒకవైపు, అలాగే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మరొక వైపు, అందరూ కలిసి రేపు ఒక్క పూట మీ చదువుతూనే మీ చదువును కొనసాగిస్తూనే ఎవరు సమయం వృధా చేయకుండానే మీ పోరాటాన్ని కొనసాగించండి. మీ న్యాయబద్ధమైనటువంటి మీ హక్కుల యొక్క మీ సమస్యల పరిష్కారం వైపు అడుగులు వేయండి. నిజంగానే రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసినటువంటి DYFI యొక్క కార్యాచరణని అందరూ విజయవంతం చేయండి. విడివిడిగా ఎవరు ఆలోచించొద్దు. అందరూ కలిసి మీరు ఒక శక్తిగా మారండి, ఐకమత్యంతో పోరాడండి. తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి మీ సమస్య యొక్క ప్రభావం తెలుస్తుంది. అదే సందర్భంలో ప్రభుత్వం కూడా న్యాయం చేయడానికి ముందుకు వస్తుంది. ఇంతవరకు విడివిడిగా చేసిన పోరాటాల ఫలితం రాలేదు, కానీ మీరు అనుకోకుండా జరిగిన అందరూ కలిసికట్టుగా రేపే అందరూ కలిసిగా ఒక ధర్నా చేయడానికి సంసిద్ధులు అవుతుంటారు కనుక తప్పనిసరిగా ఇది మీకు విజయాన్ని ఇస్తుంది. అదే సందర్భంలో 8వ తేదీన జరగబోతున్నటువంటి విజయవాడ ధర్నా చౌక్లో జరగబోతున్నటువంటి ధర్నాకు సైతం, నిరసనలకు సైతం వేలాది మంది తరలి వస్తే తప్పనిసరిగా దాని ప్రభావం అనేది డైరెక్ట్గా రాజధాని కేంద్రం వద్దే తెలియజేసే అవకాశం ఉంటుంది కనుక మీరు ఎంతమంది హాజరవుతారో రేపు ఎల్లుండి అనేది మీకు చాలా కీలకమైనది. ఈ విషయంలో అన్ని రకాలుగా ఒక పక్క రేపు ఎల్లుండిలోనే టెట్కి సంబంధించిన కేసు కూడా హీరింగ్కి వచ్చే అవకాశం ఉంది. అదే సందర్భంలోనే మన ధర్నాలు ఈ ప్లాన్లు అనేవి జరుగుతున్నాయి. అన్నీ కలిసికట్టుగా వచ్చి మెగా డిఎస్ అభ్యర్థులకైతే ఒక మంచి జరిగే అవకాశం అయితే ఈ 2 రోజులు జరుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోండి. అందరూ లోపల ఉంటూ ఆందోళన చెందుతూ ఆ ఆందోళనలో వందల వీడియోలు చూసేస్తూ టైం వేస్ట్ చేస్తూ కూర్చుండిపోతున్నారు. దానికి బదులు కొన్ని గంటల మీది కాదంటూ బయటకు వచ్చి ఒక నిరసన అనేది ధర్మబద్ధమైన, చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన మార్గంలో ప్రభుత్వానికి మీ యొక్క ఆవేదన తెలియజేయడం చేస్తే తప్పనిసరిగా మీకు చట్టబద్ధమైనటువంటి, న్యాయమైనటువంటి పరిష్కారం అనేది మీకు దొరుకుతుంది. ప్రభుత్వం ముందుకు వచ్చేస్తుంది. ఈ విషయాన్ని మెగా డిఎస్ అభ్యర్థులు అందరూ కూడా ఏజ్ రిలాక్సేషన్ కావాలంటూ ఎంతోమంది మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళు బయటికి రండి తప్పనిసరిగా. అలాగే మహిళల్లో రాగలిగిన వాళ్ళు బయటికి రండి. మీరు మీ పుస్తకాలు తీసుకొని రండి అని DYFI చాలా చక్కగా ఆ మెసేజ్ని క్రియేట్ చేసి పెట్టారు. నిజంగానే పుస్తకాలు తీసుకొని రండి, చదువుతూనే మీ నిరసన తెలియజేయండి. తప్పనిసరిగా మీ యొక్క సమస్య ప్రజల ద్వారా ప్రభుత్వానికి తెలుస్తుంది. తద్వారా ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుంది. మెగా డిఎస్ అభ్యర్థులందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళండి, కలిసికట్టుగా పోరాడండి, కలిసికట్టుగా విజయం సాధించండి. మరొక్కసారి మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు తప్పనిసరిగా లోకేష్ గారి Xలో పోస్ట్ చేయండి. అలాగే మన వీడియో కింద కూడా సవినయంగా కామెంట్ చేయండి. ఎవ్వరూ సాంతన చెందొద్దు, లేజీగా ఉండొద్దు. మీ పోరాటాన్ని ధర్మబద్ధమైన మార్గంలో చేసి మీరు విజయం సాధించాలని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ.